హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని ఇది రేషన్ డీలర్ల పోస్టులు అయితే భర్తీ జరిగాయి. సో ఈ రేషన్ డీలర్ల పోస్టులు భర్తీ అనేది మనకి చాలా అరుదుగా అయితే ఇప్పుడైతే వస్తున్నాయి గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి. సో మనకి సొంత గ్రామంలోనే ఉద్యోగం అనేది చేసుకోవచ్చు, మంచి శాలరీ అనేది అయితే ఉంటుంది. అయితే మనకి అర్హత గల అభ్యర్థుల నుండి అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని అయితే గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసేయండి, మనకి ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పార్వతీపురం రెవెన్యూ డివిజన్ నుండి అయితే ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ అయితే సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ అయితే విడుదల చేశారు. అంటే మనకి పార్వతీపురం రెవెన్యూ డివిజన్ ఉంది కదా, అందులో ఈ సబ్ కలెక్టర్ అశుతోష్ వారు అయితే విడుదల చేశారు. మనకి పాలకొండ రెవెన్యూ డివిజన్లో ఖాళీల భర్తీ కొరకు సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి కూడా విడుదల చేశారు. సో మనకి పార్వతీపురం పాలకొండలో అయితే ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరిగింది. మనకి రేషన్ డీలర్లు పోస్టులు ఇవి మొత్తం టోటల్ ఏంటంటే 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 57 వేకెన్సీస్ ఏంటంటే పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 36 చౌక దుకాణాలలో రేషన్ డీలర్ల భర్తీ అయితే జరుగుతుంది. మొత్తం 36 ఉన్నాయి మనకి పార్వతీపురం రెవెన్యూ డివిజన్లో. అయితే అలాగే పాలకొండ డివిజన్లో ఏంటంటే 21 డిపోల్లో రేషన్ డీలర్ల భర్తీ అయితే జరుగుతుంది. అంటే మనకి పాలకొండలో మొత్తం టోటల్ 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకునేసరికి 10+2 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ సాధించిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ అయితే ఉంది. దీనికి అంతా ఏజ్ రిలాక్సేషన్స్ అంతా అయితే ఏం లేవు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అంతా కలుపుకొనే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వయసు అయితే ఇచ్చారు. సో అది మనకి దీనికి ఏంటంటే దరఖాస్తు ఎలా చేయాలంటే ఇప్పుడు మనకి పాలకొండలో అక్కడ ఉండే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే పార్వతీపురంలో అక్కడ ఉండే ఆర్డీఓ మనకి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసెస్ ఉంటాయి కదా, తహసీల్దార్ వారి కార్యాలయాలు. సో ఈ తహసీల్దార్ కార్యాలయాల్లో అన్ని సర్టిఫికెట్స్ కూడా అందజేయాలి. సో అయితే మనకి ఇక్కడ మ్యాండేటరీగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో కూడా చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి 10th ఇంటర్ సర్టిఫికేట్లు ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ మనకి ఆధార్ కార్డు, ఓటు కార్డు, పాన్ కార్డు ఈ 3 ఉండాలి. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒకటి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి. అండ్ మీకేంటంటే నిరుద్యోగ అంటే మీరు ఏ జాబ్ లేదు, మీరు ఖాళీగా ఉన్నారన్నట్టు మనకి ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి కదా, ఒక కార్డ్ అంటే కార్డ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ చేయించుకుంటారు, అది తెలిసే ఉంటుంది కొంతమందికి. సో ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైనా చేయించుకుంటే ఆ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్సో హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవైతే వీళ్ళు మ్యాండేటరీగా మనకి అడుగుతున్నారు ఉండాల్సిన డాక్యుమెంట్స్. సో అది అయితే మనకి దీనికి శాలరీ ఎంత ఉంటుందంటే అభ్యర్థులు అంటే దాని యొక్క ఫిక్స్డ్ శాలరీ అనేది ఉంటుంది. సో అది మనకి ఎంపిక విధానం ఏంటంటే దరఖాస్తులు అంటే వీళ్ళు అందరూ అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి ఆఫ్టర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇదైతే ఉంటుంది. సో మనకి ఆఫ్లైన్లోనే దీనికి అప్లై చేయాలి, ఆన్లైన్లో అంతా ఏం లేదు. ఆఫ్లైన్లోన లాస్ట్ మనకి ఎప్పుడంటే December 18తో లాస్ట్ మనకి
ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి. అండ్ మనకి ఇంకా దరఖాస్తు పరిశీలన అంటే మనకి ఇవన్నీ సర్టిఫికెట్స్ ఇవంతా ఎప్పుడంటే చూస్తారు, December 19th నుంచి అన్నీ చెక్ చేస్తారు. అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడంటే December 21th. అండ్ రిటర్న్ ఎగ్జామ్ ఏంటంటే మనకి December 23. ఇలాగా ఇవన్నీ మళ్ళీ దానికి రిటర్న్ మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే December 26th. ఇవన్నీ ఫలితాలు అవన్నీ అంటే ఎవరు సెలెక్ట్ అయ్యారో అవన్నీ తెలిసేందుకు ఈ December 30 లోపు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే పార్వతీపురం అలాగే పాలకొండలో ఉండే వేకెన్సీస్ మీ యొక్క తహసీల్దార్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ అడగండి, వాళ్ళే చెప్తారు రేషన్ డీలర్లు ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయా ఏంటా అనేది. అయితే పేపర్లో కూడా రిలీజ్ చేశారు. సో న్యూస్ పేపర్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, ఒకసారి అయితే చూడండి, అందులో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.